everybody, welcome to all. ఈరోజు మనం ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి జాబ్ ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది, మీరు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా విధుల్లో జాయిన్ అయిన దగ్గర నుండి మీరు రిటైర్ అయ్యే లోపు ఏ విధమైన ప్రమోషన్స్కి ఏ విధమైన ర్యాంక్స్కి మీరు వెళ్తారు అనే దాని గురించి ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. ఇది డిపార్ట్మెంటల్ మాన్యువల్. యాక్చువల్గా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అని ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మనకి జాబ్ వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో నేను ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి జాబ్ చార్ట్ ఎలా ఉంటుంది, అలానే ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది, ఈ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి నేను అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఒక మాన్యువల్ దొరికింది, ఒక బుక్ దొరికింది. ఆ బుక్ని ఇక్కడ మీకు ఐపీఓకి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీస్ సంబంధించి మీకు ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు పొందుపరచడం జరుగుతుంది. రైట్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఇక్కడ చూస్తే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ చూస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, అడిషనల్ డైరెక్టర్ అండ్ అడిషనల్ డైరెక్టర్ అనే వింగ్స్ రెండు ఉన్నాయి. ఈ అడిషనల్ డైరెక్టర్ అనేది ఒకటి హెడ్ ఆఫీస్ ఉంటుంది అన్నమాట. స్టేట్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఇదొక వింగ్. అలానే ప్రతి డిస్టిక్లో డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, ఇదొక వింగ్ అనమాట. రైట్, అయితే ఈ డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్కి ఎక్కువ ఇప్పుడే ఎవరైతే మీరు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా రిక్రూట్ చేయబడతారో వాళ్ళు ఇక్కడ ఈ హెడ్ ఆఫీస్లో కొంతమంది ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ని అలాట్ చేస్తారు. అలానే డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్స్కి అనుసంధానంగా ఆయా మండలాల్లో 3-4 మండలాలకు కలిపి ఒక ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా కొంతమందిని అలాట్ చేస్తారన్నమాట. అలా ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఎక్కడెక్కడ మీరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కమిషనరేట్ కింద ఇక్కడ హెడ్ ఆఫీస్లో కొంతమంది ఉంటారు, అలానే డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్స్కి అనుసంధానంగా కొంతమంది ఉంటారు. ఒకసారి ఇక్కడ చూద్దాం. డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్, ఆ డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్లో జనరల్ మేనేజర్ ఉంటారు, ఆయన కింద డిప్యూటీ డైరెక్టర్స్ ఉంటారు కొంతమంది, అలానే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. అది ఆ డిస్టిక్ పెద్దదా చిన్నదా అనే దాన్ని బట్టి, అలానే ఆ డిస్టిక్ పారిశ్రామికంగా ఎక్కువ పరిశ్రమలు నెలకొల్పబడ్డాన్ని బట్టి, ఆ ఇండస్ట్రియల్ ఏరియాకి ఉన్న అప్రోచ్ని బట్టి అక్కడ డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలనేది నిర్ణయించబడుతుంది అనమాట. రైట్, ఫస్ట్ డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ ఉంటుంది, దాని కింద జనరల్ మేనేజర్ ఉంటాడు, ఆయన కింద డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. ఇక్కడ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఒక డిస్టిక్లో మినిస్టీరియల్ స్టాఫ్, అంటే ఇంక దీంతో మనకు సంబంధం లేదు, మీకు అవసరం లేదు. మినిస్టీరియల్ స్టాఫ్ అంటే ఆఫీస్ సిబ్బంది అనమాట. ఒక సూపరింటెండెంట్ గారు, సీనియర్ అసిస్టెంటు, సీనియర్ స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంటు, జూనియర్ స్టెనోగ్రాఫరు, టైపిస్టు, డ్రైవర్సు, అదేవిధంగా అటెండర్స్, వాచ్మెన్ వీళ్ళు ఉంటారు. వీళ్ళతో మీకు సంబంధం లేదు. అయితే మీకు ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ కింద ఒక జిల్లా కేంద్రంలో ఉండే జనరల్ మేనేజరు, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఆఫీస్ సిబ్బంది ఉంటారు, వీళ్ళని మినిస్టీరియల్ స్టాఫ్ అంటారు. అదేవిధంగా టెక్నికల్ స్టాఫ్ అంటారు. ఈ టెక్నికల్ స్టాఫ్ పరిధిలోకి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా మీరు వస్తారనమాట. రైట్, ఈ టెక్నికల్ స్టాఫ్గా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లో కూడా టెక్నికల్ వింగ్, నాన్ టెక్నికల్ వింగ్ అని ఉంటుంది. టెక్నికల్ స్టాఫ్లోనే టెక్నికల్, నాన్ టెక్నికల్ వింగ్ అని ఉంటుంది అనమాట. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సెన్సెస్ అంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా అంతకుముందు వీడియోలో మీకు చెప్పినప్పుడు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క జాబ్ చార్ట్ ఏంటంటే చాలామందికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి పర్మిషన్స్ ఇప్పించడము, అలానే అవేర్నెస్ క్యాంప్స్ చేయడము, అలానే బ్యాంక్స్ నుంచి రుణాలు ఇప్పించడము, ఇవన్నీ చేస్తారని చెప్పాను కదా. అలా ఆ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసరు ఆ జాబ్ చార్ట్ చూసేవాళ్ళు కొందరు ఉంటారు. అలానే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సెన్సెస్, వీళ్ళు ఓన్లీ సెన్సెస్ అనమాట. ఆ ఏరియాలో ఎటువంటి పరిశ్రమలు పెట్టడానికి అనువుగా ఉంటుంది, అదేవిధంగా ఎన్ని ఏర్పాటు చేయబడ్డాయి, ఆ ఇండస్ట్రీస్ నుంచి ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఏవైనా లాస్ జరిగిందా, ఇట్లా ఈ సెన్సెస్ చూసుకునే వాళ్ళకి దానికోసం కొంతమందిని రిక్రూట్మెంట్ అవ్వడం అయితే అందరూ ఒకే విధంగా రిక్రూట్మెంట్ అవుతారు కాబట్టి, కానీ ఆయా సౌలభ్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి గవర్నమెంట్ అనేది కొందరిని ఇండస్ట్రియల్ ఆఫీసర్ సెన్సెస్ చూడడానికి కొందరిని, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వింగ్స్ కొందరిని అలా కేటాయించడం జరుగుతుంది అనమాట. రైట్, ఈ ఇండస్ట్రియల్ ఆఫీసర్ కింద
సబ్ రిజిస్ట్రారు, సీనియర్ ఇన్స్పెక్టరు వీళ్ళు ఉండడం జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్కి వచ్చేసరికి. అంటే మీరు ఒక ఇండస్ట్రియల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత, అంటే ఇక్కడ చూడండి మీకు ప్రమోషన్ కింద డైరెక్ట్గా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ నుంచి డైరెక్ట్గా మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అవుతారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ అవుతారు. డిప్యూటీ డైరెక్టర్ నుంచి జనరల్ మేనేజర్ అవుతారు. జనరల్ మేనేజర్ నుంచి ఇక్కడ చూడండి అడిషనల్ డైరెక్టర్స్గా, సెక్రటరీస్గా అలా వెళ్ళొచ్చు అనమాట. ఇది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ సెంటర్ కింద మీరు ఫస్ట్ అలాట్ చేయబోతే ఇలా ఉంటుంది మీ ప్రమోషన్ ఛానల్. అదేవిధంగా హెడ్ ఆఫీస్ అంటే ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి శాఖకు ఒక మన అమరావతిలో మెయిన్ సెక్రటరియట్లో ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ హెడ్ ఆఫీస్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు. ఇది వచ్చేసరికి ఇక్కడ అకౌంట్స్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసరు, అలానే డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళు ఉంటారు హెడ్ ఆఫీస్లో. వీళ్ళకి కింద మినిస్ట్రియల్ స్టాఫ్, దీంతో మీకు అవసరం లేదు, వీళ్ళంతా ఆఫీస్ స్టాఫ్ అనమాట. సూపరింటెండెంట్, సీనియర్ క్యాడర్ స్టెనోగ్రాఫరు, సీనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్, సీనియర్ స్టెనోగ్రాఫర్స్, జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్, టైపిస్టు, టెలిఫోన్ ఆపరేటర్, డ్రైవర్స్, అటెండర్స్, వాచ్మెన్స్ వీళ్ళతో మీకు సంబంధం లేదు. వీళ్ళు మీకు అనుబంధంగా మీకు సంబంధించి ఏమైనా ఆఫీస్ వర్క్ ఉంటే వాటిని నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట, రైట్. అయితే హెచ్ఓడి హెడ్ ఆఫీస్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా ఇక్కడ చూడండి అసిస్టెంట్ డైరెక్టర్ కింద టెక్నికల్ స్టాఫ్ కింద ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఉంటాడు. ఇట్లా వీళ్ళు ఇక్కడ ప్రతి జిల్లా నుంచి ఏవైతే సమాచారం, ఏవైతే క్యాలిక్యులేషన్స్, ఇండస్ట్రీకి సంబంధించి సెన్సెస్, డేటా, పర్మిషన్స్, అప్రూవల్స్ ఇవన్నీ ఇక్కడ మానిటర్ చేస్తూ ఉంటారన్నమాట హెడ్ ఆఫీస్లో ఉండి. ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఒకళ్ళు ఉంటారన్నమాట. అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సెన్సెస్ ఇక్కడ డిస్టిక్లో ఎలా అయితే ఉన్నాడో ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సెన్సెస్ చూసుకునే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్స్, అలాగే సీనియర్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు ఉంటారు అనమాట. ఇది ఇట్లా ఇక్కడ కూడా మీరు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీస్ నుంచి ప్రమోషన్ వస్తే అసిస్టెంట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్, అలానే అడిషనల్ డైరెక్టర్ ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూడండి స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ టు ఫీల్డ్ లెవెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఫస్ట్ ఈ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి తొలి ఎంప్లాయ్, గ్రౌండ్ లెవెల్లో ఉండే తొలి ఎంప్లాయ్ ఎవరైతే మీరే అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఎట్ బ్లాక్ లెవెల్, అంటే ప్రతి 3 లేదా 4 మండలాలకు కలిపి ఒక ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఉంటున్నాం కదా. ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ పైన ఇతను ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటాడు అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ దానికి రెస్పాన్సిబుల్గా ఉంటాడు. ఈ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్కి ప్రతి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాడు అన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్లో జనరల్ మేనేజరు, అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళు ఉంటారని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉండిద్ది. ఇలా ఫస్ట్ అసలు ఈ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఎలా స్ట్రక్చర్ ఉండిద్ది అంటే క్యాబినెట్, అంటే ముఖ్యమంత్రి మంత్రుల ఆధ్వర్యంలోని క్యాబినెట్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, మినిస్టర్, పరిశ్రమల శాఖ మంత్రి ఉంటాడు. ఈ పరిశ్రమల శాఖ మంత్రి కింద ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. తర్వాత ఎండి ఏపీఐడిసి, ఎండి ఏపీఎఫ్ఎస్సి, ఎండి ఏపీఎస్టీసీ. ఇది యాక్చువల్గా ఓల్డ్ ప్యాటర్న్ కింద ఈ డిపార్ట్మెంట్స్ ఉండేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవి రకరకాలుగా మారాయి. అదేవిధంగా మినిస్టర్ కింద ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ మేజర్ ఇండస్ట్రీస్ ఒకళ్ళు ఉంటారు, అలానే మైనర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటారన్నమాట. ఇలా చూసుకుంటే కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయం ఉంటుంది కదా, ఇది ఆ కార్యాలయం కింద డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్. ఇది కేంద్ర కార్యాలయం, అంటే సెంట్రల్ అమరావతిలో ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ కార్యాలయం. మండలాల్లో వచ్చేసరికి మీరే హెడ్. తర్వాత కమిషనరేట్ ఆఫ్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఇది ఈ విధంగా మీ యొక్క ప్రమోషన్ ఛానల్, మీ యొక్క ఎదుగుదల, మీరు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించింది అయితే ఎస్సీ ఎస్టీ లేదంటే బీసీ మైనారిటీ ఇట్లా అయితే వెంటనే మీరు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా, జనరల్ మేనేజర్ వరకు కూడా వెళ్ళొచ్చు. అలానే ఇంకా మీకు ఏమైనా విధి నిర్వహణలో చాలా సాహసోపేతంగా వర్క్ చేసినట్లయితే ఇంకా ఇట్లా మంచి పొజిషన్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఇది మీ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ యొక్క జాబ్ ప్రమోషన్ ఛానల్. ద రోల్ ఆఫ్ ఈచ్ కేటగిరీ, దీని గురించి మీకు చెప్పాను. ఇక్కడ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ యొక్క కమిషనర్ ఏమేమి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది,
అలానే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఏమేమి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది అనేది మీకు అంతకుముందు వీడియోలు చెప్పాను అనమాట. కాబట్టి ఒక మంచి జాబు 54,000 బేసిక్ అంటే మీకు దగ్గర స్టార్టింగ్ ఫస్ట్ మంతే 75,000 చేతికి వస్తుంది నెట్ శాలరీ. కాబట్టి ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతుందో ఒక స్ట్రాటజిక్గా చదవండి, రైట్. అప్పుడు మీరు ఈ జాబ్ని చేరుకోవడానికి ఈజీగా చేరుకోగలరు, రైట్. ఇంకా ఇతర సమాచారం కోసము వీటి కోసము మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో మన వాట్సాప్ గ్రూప్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.